హలో హాయ్ అండి. అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్దామని మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటంటారా, అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో పెట్టాను కదా, అంటే ప్రెగ్నెన్సీ ఫుడ్ గురించి. అయితే నేను ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకున్నాను, థర్డ్ ప్రెగ్నెన్సీ అయినా కొని నా లాంగ్ వీడియోస్లో ఉందండి, చూడని వాళ్ళైతే. అయితే ఇప్పుడు ఇంతవరకు ఓకే అండి, అంతా మంచినే ఉంది. కాకపోతే ఇప్పుడు నేను 7th మంత్ కంప్లీట్ అయిపోయి 8th మంత్లోకి ఎంట్రీ అయిపోయాను అన్నట్టు. రెగ్యులర్ చెకప్కి వెళ్తాం కదా మనం, మంత్లీ 7th మంత్లో వెళ్ళినప్పుడు అంతా ఓకే. కిడ్నీ అనేది లోపల ఉన్న బేబీ కిడ్నీ అనేది కొంచెం వాపు ఉంది అమ్మ, నీకు టిఫా స్కాన్ చేసినప్పుడు ఎంతైతే ఉందో అంతే ఉంది, దీనివల్ల ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు చాలామంది బేబీస్కి, ఇప్పుడు నాకు ఫస్ట్ 2 బాబులు అని చెప్పాను కదా, వాళ్ళప్పుడు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఎందుకో ఏమో ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ నుంచే పిల్లలు ప్రెగ్నెంట్ ఉన్న ప్రతి మదర్ ఏదో ఒక ఉమ్మనీరు ప్రాబ్లంతో కానీ ఇంకేదో ఒక ప్రాబ్లం, మరి ఎందుకు మనం తీసుకున్న ఫుడ్ మరి ఏంటో అర్థమైతలేదు రియల్గా. నాకైతే అనిపించింది, ఫస్ట్ టైం అనిపించింది నాకు, అయ్యయ్యో మరి అంటే అయ్యో మరి హెల్తీగా పుడుతుందా లేదా అని ఫస్ట్ భయం వేస్తుంది నాకు ఫస్ట్. అయితే మేడం అనింది, అమ్మ అయితే ఇప్పుడు 8th మంత్లో అంటే 7th మంత్ నుంచి 8th మంత్కి ఎంత గ్రో అవ్వాలో బేబీ అంత గ్రో అవ్వలేదు, 60% అయింది, 80% అవ్వాల్సింది 60% అయింది అని చెప్పేసి ఫుడ్ మంచిగా తీసుకోవాలని చెప్పింది. ఇలాగ నాలాగా ఎంతోమంది ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు కదా, దానికోసమే నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మటుకు ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, లాంగ్ వీడియోలు పెడతాను. దీన్ని స్కిప్ చేయకపోవటం వల్ల ఇంకొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెట్టాలనుకుంటున్నా. దీనివల్ల అంటే ఒకరికి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఏవో చెత్త వీడియోలు పెట్టడం కంటే ఇటువంటి వీడియోస్ పెట్టడం వల్ల ఇంకొంతమందికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే నేను ఎప్పుడు వెళ్ళాను డేట్ అనేది చెప్తాను మీకు, ఓకేనా. నేను 10/4/2024 డేట్ని వెళ్ళాను ఫ్రెండ్స్. దీంట్లో ఇది కరెక్ట్ కనిపిస్తలేదు, అంటే రివర్స్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి లైఫ్ హాస్పిటల్ అండి. మేడం అయితే నిజంగా చాలా బాగా చూస్తారు. రోజుకు ఒక ఎగ్ తీసుకోమని చెప్పారు, మిల్క్ తీసుకోమని చెప్పారు, నాన్ వెజ్, ఫ్రూట్స్, మొత్తం కొన్ని మెడిసిన్ అయితే కూడా చేంజ్ చేశారు ఈసారి. ఏం టెన్షన్ పడద్దండి ప్రెగ్నెంట్ లేడీస్. కానీ సమ్మర్ కదా, బాగా అంటే బాగా మనం లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు చెప్పనా, బాగా మనసు వస్తుంది కదా, దానివల్ల వచ్చేసి మనం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. లిక్విడ్స్ అంటే ఇప్పుడు ఆరెంజెస్ జ్యూస్ తాగాలి, కోకోనట్ వాటర్ తాగాలి, మొత్తం ఇంకా హెల్దీగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇంత వరకు క్యారీ చేసింది ఒక లెక్క అయితే, ఈ 2 months అనేది చాలా కష్టం, టఫ్ నిజంగా. నాకు వీళ్ళిద్దరు అప్పుడు నాకు అసలు గుర్తే లేదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అంటే వీళ్ళని చూసుకొని నన్ను నేను క్యారీ చేసుకొని టమ్మీలో ఉన్న బేబీని క్యారీ చేయాలంటే అస్సలు నా వల్ల అయితే లేదు రియల్గా. అంటే మనకి మేడం చెప్పారు కదా, మనకు ఒక 10 days టైం, మళ్ళీ 10 daysకి మెడిసిన్ రాయిచ్చారు అన్నట్టు. మేడం ఏం చెప్పారంటే ఫుడ్ తీసుకోమని చెప్పారు కదా, నేనేం ఫుడ్ తీసుకుంటానో అనేది రెగ్యులర్గా నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను కదా, హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నేను మేడం మనకు చెప్తారు కదా నేను వెయిట్ గెయిన్ అయ్యాను అనేది లేనిది, అంటే నేను కాదు బేబీ వెయిట్ గెయిన్ అయింది లేనిది, అది నేను రియల్గా మీ ముందు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను తీసుకునే డైట్ వల్ల టమ్మీలో ఉన్న బేబీ వెయిట్ పెరిగిందా లేదా అనేది చూద్దాం. నేను ఎట్లా ఉంటున్నా అనేది నేను ఈ వీడియోలో పెడుతుంటే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అంటే నేర్చుకుంటారు కదా. మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ ఫోన్ ఉండటం వల్ల ఫుడ్ దగ్గర నుంచి ఏదైనా కానీ అందరు ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నారు కదా. కాకపోతే నేను కూడా నాకు తెలిసిన విషయం నేను ఒకరికి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. రేపటి నుంచి నేను ఏమేమి మార్నింగ్, ఆఫ్టర్నూన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో ఏమన్నా డ్రింక్స్ తీసుకున్నా, స్నాక్స్ తీసుకున్నా, ఏం తీసుకుంటున్నా, ఏ టైంకి తీసుకుంటున్నా అనేది మనం బేబీ గ్రోత్ పెంచుకోవడానికి
యూజ్ అయ్యే ఫుడ్ని అయితే నేను పెడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంకొంతమందికి యూజ్ అయ్యేలాగైతే చేయండి, ఓకేనా? రేపటి నుంచి అయితే రేపు ఎర్లీ మార్నింగ్ నేను 8:39 వరకు అప్లోడ్ చేసేస్తాను వీడియోస్. ఖచ్చితంగా చూసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ